రాజానా సో ఇప్పుడు ఈరోజు మీరు అఖిల భారత విద్యార్థి పరిషత్ పేరిట ఈ ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో చాలా పెండింగ్లు బాకీలు ఉన్నాయి. మీకు రావాల్సిన హక్కు అది. బట్ ప్రభుత్వం ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. సో మరి నిజంగానే మీరు ఎన్నో పోరాటాలు చేశారు ఇప్పటివరకు. గత ప్రభుత్వంలో చేసి ఇప్పుడు చేస్తున్నారు పోరాటాలు తప్ప మన మీద మనకేమీ ప్రభుత్వం రూపాయి ఇచ్చే పరిస్థితి కనపడలేదు. సో కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్నాం మేము గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. సో అవి కాదు మనకు కావాల్సిన మన ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్లు వీటి సంగతి ఇంతవరకు ఏం తేల్చలేదు. మరి ఏంటి ఏం చేద్దాం? ఎప్పుడైనా గుర్తుంచుకో, విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవడు కూడా నిలిచిపోలే చరిత్రలో. రేవంత్ రెడ్డి కూడా విద్యార్థులతో పెట్టుకుంటుండు. చరిత్రలో కాలగర్భంలో కలిసే మరొక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. కాలగర్భంలో కలిసిన వ్యక్తి కేసీఆర్. కథనబేరాన సభ పేరు మీద లక్షలాది మంది విద్యార్థులను ఏకం చేసి పరేడ్ గ్రౌండ్లో మా స్కాలర్షిప్ ఎటువైంది కేసీఆర్, మా ఫీజు రియంబర్స్మెంట్ ఎటువైంది కేసీఆర్, ప్రభుత్వ పాఠశాలలు మూడతపడ్డాయి, ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పడానికి లేరని అనేక మంది విద్యార్థులను లక్షలాది మంది విద్యార్థులను ఏకం చేసి పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టి కేసీఆర్ని ఇంటికి పంపిస్తే ఫామ్ హౌస్లోకి వెళ్ళి తాత ఈ రోజు కూడా బయటకు వస్తలేడు. ఆ విధంగా చేసిన ఘనత ఏబీపీకి ఉంది. నేడు ఇదే ఇంకో తాతనే ఇక ఈయనకు మనవడు ఉన్నాడు కాబట్టి ఈయన తాతే. ఈ తాతను కూడా గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి. తాత నువ్వేదో గొప్ప పని చేస్తావు, తాత మాకు స్కాలర్షిప్ ఇస్తాడు, తాత మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు, తాత మాకు మంచి భోజనం పెడతాడు, తాత మాకు మంచి హాస్టల్ సదుపాయాలు కల్పిస్తాడు, తాత మంచి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తాడు యూనివర్సిటీలో అనుకుంటే కుజ్బీనా ఈ తాత ఏం లేదు. తాత మత్బోలు అంటే మీరు అవన్నీ నన్ను అడగద్దు నేను చెయ్య అంటే మీరు గిల్లినా నేను గిల్లించుకోను అనే రకంగా తాత వేరుస్తుండు. రేవంత్ రెడ్డి తాత రోజులు దగ్గర పడ్డాయి. తాత నీ ముల్లే మూట చదువుకొని ఎక్కడన్నా పోతే నీ ఇంటికన్నా పో, లేకపోతే కొండారెడ్డిపల్లె అంటున్నావుగా, కొండారెడ్డిపల్లి ఇల్లుంటా చూసుకో. నీతోటి సాధన కాదు పరిపాలన. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేవు, స్కాలర్షిప్ ఇయ్యలేవు, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఇయ్యలేవు, 10,000 కోట్ల స్కాలర్షిప్ ఉంది. నీకు కొంచెమన్నా ఇజ్జతమానం ఉంటే ఈ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒక కేసు వేసింది. కేసు వేసి ఏం చేసింది, మేము పిల్లల దగ్గర ఉండి పైసలు వసూలు చేసుకుంటామని ప్రైవేట్ మేనేజర్లు కేసు ఎత్తే హైకోర్టు ఏం చేసింది, సరే మీరు వసూలు చేసుకోండి అని అన్నది. 2 సార్లు కౌంటర్ అడిగింది కోర్టు. మరి ఏం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అంటే విద్యాశాఖ మంత్రి నాగర్ పెట్టుకుంటా పెద్ద పెద్ద ప్రైవేట్ మాఫియాలతో నేను కుమ్మకైతా, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మకైతా, విద్యను ప్రేమిస్తున్నా, నేను విద్యను ప్రేమించే రేవంత్ రెడ్డి విద్యకు బడ్జెట్ కేటాయించవా, విద్యను ప్రేమించే రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవా, విద్యను ప్రేమించే రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయవా? రేవంత్ రెడ్డి తాత నువ్వు ప్రేమించలేదు ఏం లేదు, అంత దొంగ మాట. స్టేజ్ ఎక్కితే నేను వాడిని ఈరుతా, వీని కొడుతా, వీని నరుకుతా, నిన్ను నరకుడు చీరుడు మొదలు పెడితే మరి ఎక్కడుంటావో, నీ కార్యకర్తలు ఎక్కడుంటారో, నువ్వు ఎక్కడుంటావో, నీ మంత్రులు ఎక్కడుంటారో, ఎక్కడ ఎన్ని కమిషన్లు తీసుకుంటారో, సమ్మక్క పేరు మీద ఎన్ని కమిషన్లు తీసుకున్నారో బయటపడాలి, సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఎన్ని కమిషన్లు తీసుకున్నారో బయటపడాలి, ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్ని కోట్లు పైసలు తీసుకుంటారో అవి బయటపడాలి. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మకై ఈరోజు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తా అని చెప్తున్నావు. అరే బాబు గుర్తుంచుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పేద తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, పేద విద్యార్థులు ఇబ్బంది పడతారు, ఓ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఉచిత విద్య అందాలి, పేద విద్యార్థికి ఉచిత విద్య అందాలనే సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెడితే ఈయన విలువ ఈ యొక్క సౌట దద్దమ్మ, ఈ యొక్క శాతగాని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన శాతగాని యొక్క వేస్ట్ ఏం చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నాం. నీ కుర్చీని ఎత్తేద్దాం సపడే కానీ, నీ కుర్చీని ఎత్తేసి ఆ కుర్చీలో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కోటో కాశాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం, కోటో కాశాల కాంగ్రెస్ అత్తే ఫీజు రియంబర్స్మెంట్ అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే పేదోడు బతుకుడు అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే హైడ్రా పేరు మీద ఇల్లు కూలెత్తారని మీ అనుకోలే, కాంగ్రెస్ అత్తే పేదోనికి స్కాలర్షిప్ ఇవ్వదని అనుకోలే, హైడ్రా పేరు మీద ఇల్లు కూలేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పేదోళ్ళు ఇంటి మీద పేదోళ్ళు రోడ్డు మీదకి వచ్చారనా, పేదోళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. లగచర్ల ఇష్యూ ఎడిపోయింది, వెలుగుమట్ల ఇష్యూ ఎడిపోయింది. పేదోడు తినడానికి తిండి లేని పేదోని ఇల్లు కూలుస్తుంది రేవంత్ రెడ్డి. ఈ రోజు అమీన్పూర్లో కూడా అదైంది. అదే పేదోడు ఏదైతే పేదోని కొడుకు బిడ్డ చదువుకోవాలనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఎత్తేయాలని చూస్తుంది రేవంత్ రెడ్డి. అయ్యా విద్యార్థులారా, పేద తల్లిదండ్రులారా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇందిరా మిల్లు వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం,
కాంగ్రెస్ పార్టీ కోటెత్త ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కోటెత్త ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. కానీ నేడు యొక్క కాంగ్రెస్ పార్టీ మొదట పేదోని ఇల్లు కూల్చింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరినైతే చేస్తుందంటే పేద విద్యార్థులను ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఉన్నోడే చదువుకోవాలని చెప్తుంది, లేనోడు ఈరోజు వట్టిగా చదువుకు దూరం చేయాలని చెప్తుంది. ఆనాడు కేసీఆర్ అన్నాడు కదా, గొర్రెలు కాసుకోవాలి, మేకలు కాసుకోవాలి, పందులు కాసుకోవాలి అని అన్నాడు కదా. చదువు రాని వాళ్ళు అంతా ముఖ్యమంత్రులు అయితే గివే కాసుకుండా అవుతుంది. మీరు కాసుకొని ఎక్కడైనా కాసుకోపోరి. మాలాంటి మెరిట్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాల గడ్డైన ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మెరిట్ ఆరంగా వచ్చిన రేవంత్ రెడ్డి నువ్వేం చదివినావు నాకు తెలియదు, నువ్వు ఏం పాస్ అయినావు నాకు తెలియదు, నీకు ఇంగ్లీషే రాదు. ఐ విల్ టాక్ వెల్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఈ డోంట్ నో ఇంగ్లీష్, వి విల్ వెల్ ఇన్ ఇంగ్లీష్. కానీ ఈయన ఏం చెప్తున్నా అంటే మాలాంటి చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, స్కాలర్షిప్ ఇస్తలేడు. రేవంత్ రెడ్డి నీకు ఇవ్వకపోతే ఎందుకు అసలు? మరి విద్యాశాఖ మంత్రి ఎందుకు, నువ్వెందుకు? కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్న గొప్పగా చెప్పుకుంటుందిగా. కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చిండా? నేను చర్చకు సిద్ధం. విద్యార్థి పరిషత్ నాయకునిగా ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2100 రూపాయలు ఏదైతే మెస్ ఫీలు ఇస్తా అన్నాడు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా జూనియర్ కాలేజీ నుండి పెంచిన అన్నాడు. అవి ఒక రాష్ట్రంలో ఇప్పటి కూడా అమలైతలేవు. భర్తీ మే సవాల్ రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో నేటికి కూడా వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. నిజంగా నీ కొండారెడ్డిపల్లి అంటావు కదా, కొండారెడ్డిపల్లెల విద్యార్థులు కూడా రోడ్డు మీదకి ఎత్తి మా తాత రేవంత్ రెడ్డి మామెటి వేయండు, తాత ఎటు వేయండు, ఫుడ్ బాగా పెడతలేరు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, స్కాలర్షిప్ వస్తలేవు, మెస్ బకాయిలు వస్తలేవు, ఎటువైనో తాత అంటే తాత ఏమో తెలంగాణ రాష్ట్రంలో కనబడతలేడు, తాత ఏమో సీఎం క్యాంపస్లో కూర్చొని వాటాలు తీసుకుంటాడు. దీనికి ఎంత తీసుకోవాలి, దానికి ఎంత తీసుకోవాలి, గిదే ఉన్నది. మంత్రులు ఏ విధంగా మాట్లాడతారు? మన కొండా సూర్యకి ఏం మాట్లాడింది? దుద్దిల సేర్బాబోయ్ మా అల్లునికో ఉద్యోగం ఇప్పిస్తావా అని. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు మంత్రులు అడుక్కున్న తర్వాత పేద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడి? అంటే పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనట్టు. చంద్రబాబు గారు కూడా చెప్పాడు కదా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కుదరని అనేసాడు క్లియర్గా. మరి నువ్వు అన్ని ప్రభుత్వాలు కుదిరే అన్నప్పుడు యూత్ డిక్లరేషన్ ఎందుకు పెట్టాలి? ఎందుకు హామీలు ఇవ్వాలి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు అనాలి? శాతగాని దద్దమ్మ గవర్నమెంట్ నీ ప్రభుత్వం అనుకో, నీ రాహుల్ గాంధీ పప్పు, ఆ పప్పు వచ్చి ఏడున్నాడు, ఆ పప్పు వచ్చి చీకటి పల్ల నిప్పు పెట్టాలనుకున్నాడు. నిప్పు పెట్టి నేను 2 లక్షల ఉద్యోగాలు తెస్తా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను తెలంగాణను భవిష్యత్తు మారుస్తా, పేదవానికి మంచి సదుపాయాలు అందిస్తా, పేదోళ్ళకు విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ ఇస్తా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెస్తా. ఈరోజు కొత్త ఏం చెప్తారు? స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్తారు. ఆ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఏమంటే ఇదంతా రాదంతా ఉంది. ఆకునూరు మురళి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ కావాలి. ఏం మాట్లాడుతుండో కొంచెం కూడా జ్ఞానం. ఐఏఎస్ అంటాడు. ఐఏఎస్ చదువుకున్న విద్యార్థి, ఐఏఎస్ చదువుకున్న ఈరోజు ఆయనే పేద విద్యార్థి గురించి ఆలోచించవా? గ్రామాలలో ఈ సంవత్సరం 2267 స్కూళ్ళు మూతపడ్డాయి. గ్రామాలలో స్కూల్ వెళ్ళిపోయాలి, కేసీఆర్ పెట్టిన మోడల్ స్కూల్ వెళ్ళిపెట్టాలి, ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ వెళ్ళిపెట్టాలి. 6000 కోట్లట తెలంగాణ మోడల్ స్కూళ్ళకు పెడతారట. దాన్ని ఎక్కడ స్టార్ట్ చేసిండు? ఆరుట్లని ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేసిండు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 6000 కోట్లు దానికి పెట్టేవాళ్ళు. పేదోడు చదువుకోవడానికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఉంది? ఏవైతే గవర్నమెంట్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి మీరు మంచి విద్యాభ్యాసం కొనసాగించి ఇంగ్లీష్ మీడియం పెడితే ఎందుకు రాడు పేదోడు చదువుకోవడానికి? నీకు అదేమో సాధ కాదు. మన ఊరు మన బాడి పేరిట ఎమ్మెల్యేలు రెండు రోజులు పడితే 3వ రోజు నుండి పిల్లాడు స్కూళ్ళకి వస్తున్నాడు, ప్రభుత్వ స్కూళ్ళకు. అంటే మా ఈ ఎమ్మెల్యేలకి ఏం రాదు, మీ వాళ్ళు చెప్తే ఎక్కడ వినాలి? ఈ ప్రభుత్వ బళ్ళు చదువు చెప్పడానికి టీచర్ లేడు, డిఎస్సి పోస్ట్ లేవు. డిఎస్సి పోస్టులు మొన్న పెడితే 11,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారు. నేటికి కూడా రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మెగా డిఎస్సి చేస్తా అన్నారు. ఆ రిక్రూట్మెంట్ కూడా కరువైంది. అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుందంటే, ఆనాడు ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గోసిగ్గొంగాడేసి కాలిగా జగట్టి ఊరు పోరు బాటే నిలిచితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో నా తెలంగాణ నాకు వస్తాయి, నా నీళ్లు నాకు వస్తాయి, నా నిధులు నాకు వస్తాయి, నా నియామకాలు నాకు వస్తాయి, తెలంగాణ విద్యార్థులు మేము బాగుంటాం, నిరుద్యోగులు బాగుంటాం, రైతులు బాగుంటారు, సబ్బండ వర్గాలు బాగుంటారు అని అనేక మంది ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆత్మ బలిదానాలు చేసుకొని చనిపోయిన ఈరోజు అమరులను మనం గుర్తుంచుకోవాలన్నా. ఈ యొక్క అమరవీరుల ఈరోజు అమరవీరుల మీద ఈరోజు ఏం చేస్తారు అంటే, అమరవీరుల దాని మీద వీళ్ళ యొక్క గద్దె మీదకి ఎక్కి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా కూడా రాక్షస ప్రభుత్వంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి నీకు ఈరోజు పరిపాలన సాధ కాకపోతే రాజీనామా చేయి, కానీ పేద విద్యార్థులను
పేద తల్లిదండ్రులను ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దూరం చేసి ఈ యొక్క 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నావు కదా, నిజంగా నీ గోరె నువ్వు దవ్వుకున్నట్టే వస్తుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, విద్యార్థులతోటి నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా చరిత్రలో నిలిచిపోలే. నీకు కావాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా అడుగు, కేసీఆర్ ఇప్పుడు కూడా ఫామ్లోకి వెళ్ళలేడు. నిన్ను కొండారెడ్డిపల్లికి పంపే రోజులు దగ్గర పడ్డాయి. తస్మాత్ జాగ్రత్త బిడ్డ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ 10,000 కోట్లు విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పేదోనికి 3 పూటల మంచి భోజన సదుపాయాలు కల్పించాలి. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయాలి. పేదోనికి ఏదైతే హైడ్రా పేరు మీద ఇల్లు కూల్చేస్తున్నావో పేద విద్యార్థులను మరొకసారి రోడ్డు మీద తెస్తే నీ మీద యుద్ధం చేయడానికి ఏబీపీ శ్రీకారం చుట్టింది. ఖబర్దార్ బిడ్డ గుర్తుంచుకో, ఇక మీమా నువ్వా గుర్తుంచుకో. ఏబీపీ చేసే ఉద్యమాలతోటి అడుగడుగున నీకు ఆటంకం ఉంటుంది. అడుగడుగున నీ ఎమ్మెల్యేలు కావచ్చు, నువ్వు కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, ఎక్కడ కనపడ్డారో సరే రేవంత్ రెడ్డి మా స్కాలర్షిప్ ఏది, రేవంత్ రెడ్డి మా జాబ్ నోటిఫికేషన్ ఏది, రేవంత్ రెడ్డి మా రిక్రూట్మెంట్ ఏది, రేవంత్ రెడ్డి ఈరోజు పేద విద్యార్థులతో ఎందుకు ఆడుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఈ పరిపాలన నీకు శాత కాకపోతే రాజీనామా చేయని నిన్ను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ నాయకులు వస్తే తరిమి కొట్టినాం. మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి శాంపిల్ ఇచ్చినాం. మరొకసారి అడుగు పెడితే ఈ బట్టలు కూడా తీసి కొట్టే రోజులు వస్తున్నాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా, ఇదే ఉస్మానియా గడ్డ సాక్షి చెప్తున్నా, నువ్వు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోతే విద్యార్థి పరిషత్ ఉద్యమానికి నీ లాగులలో తొండలు దొరగొడతాను కదా, తొండలు కూడా సొరగొట్టే రోజులు వచ్చినాయి. తొండలతోటి ఎక్కడెక్కడ ప్యాక్ చేస్తాం, లాగులు రాకుండా టైట్ చేస్తాం. టైట్ చేసి నీకు ఎక్కడ పడతాం. ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఇప్పటికైనా హైకోర్టు కౌంటర్ ఏదైతే నువ్వు కౌంటర్ వేయాలో హైకోర్టులో పేద విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని ఏబీపీ రౌండ్ టేబుల్ సాక్షిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అన్న.